తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నిర్మాత సి కళ్యాణ్, దిల్ రాజు, కొల్లి రామకృష్ణ ప్యానెల్స్ తో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు డి అంటూ పోటీ పడుతున్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు వర్గాలు సభ్యులకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈసారి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ప్రొడ్యూసర్ సెక్టార్ ను ఎన్నుకోనుండడంతో దిల్ రాజు, సి కళ్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ ఎలక్షన్స్ పై మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారాన్ని ఫిల్మ్ ఛాంబర్ నుంచి అందిస్తారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ రసవత్తరంగా మారాయి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ లో బడా నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఒకరు సి కళ్యాణ్ కాక మరొకరు దిల్ రాజు. రెండు ప్యానెల్స్ ఇక్కడ నువ్వంటే నువ్వు, డి అంటే డి, నువ్వా నేనా అనే రీతిలో ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ సంబంధించిన ప్రచారం కానీ ఇదంతా కూడా ఆర్భాటాలన్నీ కూడా జరుగుతున్నాయి. మనం బ్యాక్ పోస్టర్లో చూడవచ్చు. ఇప్పటికే ఎలక్షన్స్ సంబంధించి జరిగింది. ఇది 1 ఇయర్కి సంబంధించినటువంటి ఈ యొక్క డ్యూరేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన 1 ఇయర్ వ్యవధిలో ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. దీంట్లో దాదాపుగా 3 ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. ఒకటి దిల్ రాజు ప్యానెల్, ఒకటి సి కళ్యాణ్ ప్యానెల్, అలాగే కొల్లి రామకృష్ణ ప్యానెల్. అది స్టూడియో సెక్టర్ నుంచి కూడా ఒక ప్యానెల్ కూడా ఉండడం జరిగింది. దీంట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా గిల్డ్ నుంచి కూడా కొంతమంది నిర్మాతలు చేసుకునేది. దీంట్లో ముఖ్యంగా బాపినీడు, దామోదర్ ప్రసాద్, లక్ష్మీరెడ్డి, మోహన్ గౌడ్, మోహన్ వడ్లబట్ల, పద్మిని, అలాగే రాజీవ్ రెడ్డి, రాజశేఖర్, అలాగే సత్యనారాయణ, వెంకటరమణారెడ్డి, ఇట్లా చాలామంది ప్రొడ్యూసర్స్ దీంట్లో పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించిన కూడా ఎవరు గెలుస్తారని చెప్పచ్చు. అయితే ఇక స్టూడియో సెక్టర్ ప్యానెల్కి వచ్చేస్తే కొల్లి రామకృష్ణ ఆల్రెడీ గతంలో కూడా ఛాంబర్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఎలక్షన్స్ తీరు చూస్తే మాత్రం చాలా అందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే ఒకరు చిన్న నిర్మాతల ప్రాతినిధ్యం వ్యవస్థ సి కళ్యాణ్ ముందుకు వస్తున్నారు. పెద్ద నిర్మాతలకు సంబంధించి ఈయన శ్రీ దిల్ రాజు ఈ యొక్క ఎలక్షన్స్లో పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ రేపు 30వ తారీఖు ఆదివారం రోజు ఇక్కడ ఈ ఫిలిం ఛాంబర్లోనే ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు ఈ యొక్క ఎలక్షన్ తీరు ఉంది. అయితే సి కళ్యాణ్ ప్యానెల్ కూడా సి కళ్యాణ్ అలాగే ప్రసన్న కుమార్ ప్యానెల్ సంబంధించి ఉండేది. దీంట్లో కూడా నిర్మాతలకు మీ అండగా ఉంటాం, చిన్న నిర్మాతలకు ఇండస్ట్రీని కాపాడుతాం, పెద్ద సినిమాలు తీసే తక్కువ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ దిల్ రాజు విషయానికి వచ్చేస్తే దిల్ రాజు చెప్పే విషయం ఏంటంటే ప్రపంచ సినిమా తలెత్తి చూసేలా తెలుగు సినిమాలు నిర్మిస్తాం, తెలుగు సినిమా పరిశ్రమను మరింత శక్తివంతం చేయడమే తెలుగు ఫిలిం ఛాంబర్ లక్ష్యం అని చెప్పేసి ఆయన ఒక స్లోగన్తో వెళ్తున్నారు. అయితే మొత్తానికి ఈ ఎలక్షన్స్లో బడా నిర్మాతలు పోటీ పడుతుండటంతో అందరి దృష్టి ఇక్కడ ఉంది. ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, ఎవరు దీన్ని పైచేయి సాధిస్తారనే విషయం మాత్రం అందరిలో ఒక ఉత్కంఠ ఉన్న పరిస్థితి చెప్పొచ్చు. ఈ ఎలక్షన్ సంబంధించి ఎవరు గెలుస్తారనేది చెప్పడం కూడా రోజు సాయంత్రం రోజే ఎలక్షన్స్ కూడా దీనికి ఆ రిజల్ట్ కూడా తెలియజేస్తుంది. ఎవరు గెలుస్తారనేది కూడా అదే రోజు తెలిసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ ప్రక్రియ మాత్రం చాలా హోరుగా, హుషారుగా, ప్రచార ఆర్భాటాలు మాత్రం పార్టీలు అన్నీ కూడా ఈ ఫిల్మ్ ఛాంబర్లో జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ పట్ల అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి ఎక్కువ సంఖ్యలో, ఎందుకంటే నిర్మాతల మండలికి సంబంధించిన సెక్టార్ నుంచి ఈసారి ప్రెసిడెంట్ని ఎన్నుకోవడంతో కూడా ఎలక్షన్లు రసవత్తరంగమయ్యాయి. ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనేది మాత్రం కొంచెం ఉత్కంఠ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో అశోక్, మనోజ్.